అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. విల్ గో ఫర్ ఇక్కడున్న మన రూపా మాగంటి గారి ఒక చిన్న ప్రోమో చూద్దాం. చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది. తెలంగాణలో అండ్ ఆంధ్రాలో నలుగురు మహిళలకు వచ్చింది. ఓకే. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ ఐ వాస్ వన్ ఆఫ్ ఓన్లీ ఉమెన్ హూ రిసీవ్డ్ ఇట్. సో ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక పొలిటీషియన్‌గా ఎలా అనిపిస్తది రూపా గారి సక్సెస్ చూసినప్పుడు యాస్ ఎ ఫాదర్‌గా? ఎంత అచీవ్ అయినా ఇంకా అచీవ్ చేస్తే బాగుంటుందని అని అనుకుంటాం. అది ఎందుకంటే మనకి అచీవ్మెంట్ వచ్చిందని మనకి ఏమి అహంభావం లేకుండా శోభరగా ఉండమని నేను కోరుకుంటాను. ఈ ఒక్క డైలాగ్ చెప్పి వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు నిజంగా ఎక్కడ హెడ్ వెయిట్ పెరగకుండా మనం ఎలా ఉండాలో అలానే ఉంటే ఎప్పుడు కూడా మనకు రావాల్సిందంతా వస్తుంది అని ఒక మాటతో వీళ్ళని ఇంత దూరం తీసుకొచ్చారంటే గ్రేట్ ఫాదర్ సార్ మీరు. సెల్యూట్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ నాట్ మై క్రెడిట్ అండి, ఇట్స్ గాడ్స్ క్రెడిట్. దట్స్ ఆల్. మమ్మీ మా పెళ్ళైనప్పుడు 15, డాడీకి 20. నేను పుట్టినప్పుడు డాడీ 21. అండ్ ఒక ఆడపిల్ల అంటే ఫస్ట్ ఆడపిల్ల ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు. సెకండ్ కూడా ఆడపిల్ల అని చుట్టాలు ఫీల్ అయి ఉండొచ్చు. థర్డ్ కూడా ఆడపిల్ల అని డాడీ ప్రతిసారి అదే హ్యాపీనెస్తో నాకు సరస్వతి, లక్ష్మి, పార్వతి నాకు ముగ్గురు ఇంట్లో పుట్టారని అంత సెలబ్రేట్ చేసుకున్నారని మేము విన్నాం. కానీ మమ్మీని అడిగితే మమ్మీ అన్నా కొంచెం అన్నా అయ్యో నాకు అంటే ఇంకా ఒకసారి అన్నా ఇంకొక నెక్స్ట్ కొడుకు కావాలి అన్న ఒక ఫీలింగ్ ఎక్కడన్నా ఉండేదేమో అన్నారు. కానీ డాడీ ప్రతిసారి అంతే హ్యాపీగా ఉండేవారంట. ముగ్గురులో కాంపిటీషన్ అనేది చిన్నప్పటి నుంచి లేదండి. అంటే చాలామంది క్యాజువల్గా మాట్లాడతారు బయట. గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్లో పుట్టిన వాళ్ళకి, డైమండ్ స్పూన్లో పుట్టిన వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి, బయట ప్రపంచంలో జరిగే బాధలు ఇవన్నీ పట్టించుకుంటారా అని పెద్దగా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయరు అంటారు. బట్ మీ దగ్గర నాకు బాగా నచ్చింది, గ్రీన్ తత్వ పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ చేపిస్తూ కొన్ని వేల మంది రైతులు బాగుపడాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అని అసలు అది గ్రేట్ మేడం. అది అది అంటే మీరు తీసుకున్నారా, అది నాన్న దగ్గర నుంచి మీరు అలవాటు వచ్చింది అది మీకు? మాకు తాతగారికి వ్యవసాయం బాగా ఇది ఉండేది, రైస్ మిల్స్. సో ఆ ఇంట్రెస్ట్ బాగుండేదండి వ్యవసాయం పట్ల, రైస్ మిల్స్ పట్ల. అంటే ఆ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం కాబట్టి అది ఉండింది. వాతావరణానికి కానివ్వండి, వనరులు క్రియేట్ చేయటంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ చూసుకుంటే దిస్ వాజ్ ద బెస్ట్. నా బ్యాగ్ అంటే యాన్సెస్ట్రల్గా ప్లస్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్వైర్మెంట్గా చూసుకుంటే సస్టైనబిలిటీ, ఫార్మింగ్ వాజ్ ద మోస్ట్ క్లోజెస్ట్ టు మై హార్ట్. ఈరోజు మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. నాన్నకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తెచ్చారా? యాక్చువల్లీ డాడీకి ముగ్గురు ఇష్టము, కానీ మా అమెరికా చెల్లంటే కొంచెం బాగా ఇష్టమా? అదేం లేదు సార్. ఇష్టం. ముగ్గురు ఒకటే, డాడీ మమ్మీకి ముగ్గురు ఒకటే. కానీ చిన్నప్పటి నుంచి డాడీ కూచి అంటే అమెరికా చెల్లె. అవునా? డెఫినెట్గా. పొద్దున నైటు మేము ముగ్గురు మమ్మీ డాడీతో మాట్లాడతాం. ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా అట్లీస్ట్ హలో అమ్మ ఇక్కడ ఉన్నాము, ఇలా ఎవ్రీథింగ్ ఓకే కదా అని ఒక ఫోన్ అయితే వెళ్ళిపోతుంది మా దగ్గర నుంచి. అలాగే మేము ముగ్గురం కూడా. ఒక చిన్న సర్ప్రైజ్ సార్ మీకు. మా నాన్న దేవుడి కోసం చిన్నప్పటి నుంచి ఎవరికైనా పిల్లలకి లేకపోతే ఇప్పుడు కూడా ఎవరైనా దగ్గర ఉంటే అంటే అమ్మ అంటారు. నాకు చాలా బాగా గుర్తు, నేను నాన్న అనేదాన్ని. ఇప్పుడు కూడా నాకు ఏమైనా బాధ కలిగినా సంతోషమైనా ఏమైనా ఫస్ట్ మా నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. ఇంత దూరం వచ్చిన 9,000 మైళ్ళ దూరం అమెరికాలో ఉన్నా నేను పొద్దున్నే లెగిసి పనికి వచ్చే ముందు ఫస్ట్ మా నాన్నతోనే మాట్లాడతాను. సూపర్. ఇప్పుడు పిక్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది. తను కూడా ఇక్కడ లేనన్న ఫీలింగ్ లేకుండా గ్రేట్. హ్యావ్ టు థ్యాంక్ యూ రోషన్ గారు. మాకు మా నాన్నగారు ఎంత ఇంపార్టెంట్ అండ్ మాకు ఏంటి మా లైఫ్లో అనేది మీ ద్వారా ఇవాళ వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. ఎలా అయినా నాన్న మీద ప్రేమ ఇప్పుడున్న జనరేషన్స్ కూడా తెలియాలి. ఇప్పుడంతా ఎలా అయిపోయిందంటే హాయ్ బాయ్ అయిపోయింది. కానీ మీరు 45 ఇయర్స్ నుంచి ఈ రోజులకు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీలో ఉన్నా మార్నింగ్ ఒకసారి నాన్న తిన్నారా, ఎలా ఉన్నారు, ట్యాబ్లెట్స్ వేసుకున్నారా, ఆరోగ్యం జాగ్రత్త, అంతా ఓకే కదా,
ఇలా అడిగే అంటే అది లేకపోతే ఇంకా వాల్యూ మీనింగ్ ఏముంది అండి లైఫ్కి. అంటే నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ రోషన్ గారు, వాళ్ళు లేని రోజున అయ్యో లేరు అని ఫీల్ అవటం కాదు, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత బాగా చూసుకోగలుగుతున్నాం. మనకున్న లిమిటేషన్స్తో, మనకున్న ఎన్వైరన్మెంట్ బిజీనెస్తో కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది చాలా తక్కువ కదా మన దగ్గర నుంచి. దే డోంట్ ఎక్స్పెక్ట్ టైమ్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. వాళ్ళలో ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఫోన్ కాల్, ఓ మేము ఉన్నాము, మమ్మల్ని మర్చిపోలేదు పిల్లలు, మేము గుర్తున్నాము అని ఒక కంఫర్ట్, ఎమోషనల్ కంఫర్టే మన పేరెంట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ అది కూడా ఇవ్వలేనంత బిజీగా అయితే ఎవరం లేవు. సో బృందా గారు, నాన్న అంటే అంత అటాచ్మెంట్ మీకు. నాన్న నా పక్కన ఉంటే బాగుండు, ఇప్పుడు లేరే అని ఏడ్చిన సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా? నాన్నకి చెప్పండి ఏదైనా. యాక్చువల్లీ మా బేస్ చెన్నై కదా, అవును. చెన్నైలో సెటిల్ అవుదాం అనుకుని మళ్ళీ రీలొకేట్ చేసుకున్నారు హైదరాబాద్కి. ఎందుకంటే మేమిద్దరం హైదరాబాద్లో సెటిల్ అయిపోయాం. సో ఇనీషియల్గా డాడీ చెన్నైలో ఉందాం అనుకున్నా కూడా వి కైండ్ ఆఫ్ కన్విన్స్డ్ హిమ్ అనమాట. లేదు నాన్నగారు, మీరు హైదరాబాద్లో ఉంటే మాకు పక్కనే ఉంటే ఇట్స్ ఈజియర్ టు అటెండ్ టు దేర్ నీడ్స్ అండ్ లుక్ ఆఫ్టర్ థింగ్స్ దట్ దే నీడ్. సో అలా లైఫ్ కూడా చాలా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అలా ఎంతోమందికి ఆ అదృష్టం ఉండదు కదా. ఒకే సిటీలో మీ పేరెంట్స్ కూడా ఉంటున్నారంటే అది ఒక డిఫరెంట్ కంఫర్ట్. ఒకే చోట ఉండి దూరాలు ఉన్న కుటుంబాలు ఉంటాయి రోషన్ గారు, వేరే ఇళ్లల్లో ఉండి దగ్గరగా ఉండే కుటుంబాలు ఉంటాయి. ఇట్స్ నాట్ ద డిస్టెన్స్ దట్ మేక్స్ యూ. ఎగ్జాక్ట్లీ. సార్, మీ పిల్లల కోసం ఎప్పుడైనా, ముగ్గురు కూతుర్లలో ఎవరి కోసమైనా ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? నేను ఎప్పుడు ఏడవాల్సినంత అవసరం ఎప్పుడు చిన్నప్పటి నుంచి రాలేదు. హెల్త్ విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకోటి, సరే ఇంకోటి, సార్, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ సార్. ఐఎమ్ అ గాడ్ బిలీవర్. సో కాసేపు కొంచెం ఇదిగా ఉంటుంది, బట్ ఆటోమేటిక్గా అది తగ్గిపోతుంది. బట్ నాన్న మీకోసం పడ్డ కష్టం అంటే ఏమైనా ఉందా లైఫ్? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు నేను ఇదివరకు ఇంటర్వ్యూస్లో కూడా మీకే ఫస్ట్ చెప్పాను. నేను 16 ఏళ్ళకి నేను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ రామ్ గారు అని చెప్పి, అప్పుడు వచ్చి హీ వాజ్ అ ఫాదర్. అంటే నేను వెళ్ళి ఇలా ఐ లైక్ సంబడి అని చెప్పినప్పుడు యాజ్ అ ఫాదర్ బాగా షేక్ అయిపోయారు. అంటే బట్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఇవాళ చూస్తే, I have a daughter. If she comes, if she told me something at 16, నేను ఎలా రియాక్ట్ అయ్యి ఉంటాను అని ఇవాళ ఆలోచిస్తే, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఆలోచిస్తే ఎంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశారు అనేది బాగా హర్ట్ చేశాను నేను. అంటే హర్ట్ అనేది ఏమీ లేదు సార్. ఆ ఏజ్లో వాళ్ళకి తెలిసిందంతే అట్టా మాట్లాడతారు, అది అంతే. దాన్ని హర్ట్ అనుకోవటం ఏముంది? నేను అయితే మా పేరెంట్స్ని నేను ఎన్నోసార్లు హర్ట్ చేసి ఉంటాను, దానికి చెప్పలేం కదా. ఆయన మెచ్యూరిటీతో ఇవాళ అంటున్నారండి, కానీ ఆ టైంలో నేను ఆయన డెఫినెట్గా ఇబ్బంది పెట్టిందాన్ని అయి ఉంటాను. ఇట్స్ ఓకే రాజా, నువ్వు ఇప్పుడు ముందు చదువుకో, ఓకే యు వెయిట్, టైం విల్ డిసైడ్, నువ్వు చదువుకో. ఆ టైంలో నన్ను లేదు నువ్వు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని, యూనో యూ కుడ్ హ్యావ్ డన్ ఎనీథింగ్, అండ్ అడ్వర్స్ రియాక్షన్, దాన్ని ఇంకా మనం వేరే నెగిటివ్గా తీసుకుంటాం. చాలా మెచ్యూర్డ్గా డీల్ చేశారు. అంటే మురళీమోహన్ గారి ఫ్యామిలీ కాబట్టి ఓకే మంచి ఫ్యామిలీ అని వెంటనే యాక్సెప్ట్ చేశారా, లేకపోతే టైం తీసుకున్నారా సార్ అప్పుడు? యాక్చువల్గా ఇవాళ ఇప్పుడు చెప్తున్నా, డాడీ నేను ఆల్మోస్ట్ 5 years మాట్లాడుకోలేదంటే ఈ వాజ్ క్వయట్. దట్ ద ఓన్లీ వే. కోపడి తిట్టి కొట్టి చెప్పే ఏజ్ కాదు. సో కామ్గా ఉంటే అట్లీస్ట్ డాడీకి నచ్చని పని నేను కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి చేస్తాను అని హీ వాజ్ వెరీ క్వయట్. చాలా ముభావంగా ఉండేవారు. నాతో ఆల్మోస్ట్ 5 years అలా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా దే వర్ నాట్ లైక్ ఓకే ఓకే అని చెప్పి ఏం చేయలేదండి, ఒప్పుకోలేదండి. మచ్ లేటర్ ఓన్లీ. సెన్సేషనల్ న్యూస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.